ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 100-200 పోస్టులతో కాకుండా ఏకంగా 10,060 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. గత ఏడాది మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో నిరుద్యోగ యువత ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు న్యాయం చేసే పనిలో నిమగ్నమైంది. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏడాది ఒకేసారి 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. తాజాగా 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, అది కూడా శాఖల వారీగా ఎన్ని పోస్టులను భర్తీ చేసింది అందులో ప్రకటించడం జరిగింది. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ప్లస్ నేను ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ నోటిఫికేషన్ పడంగానే జాబ్ కొట్టేస్తానని కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. జనరల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ అన్నీ జిఎస్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. జనరల్ స్టడీస్ సంబంధించి గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ప్లస్ వైఫై ఉంది. ఇక్కడ లైబ్రరీకి డైలీ వస్తాను, చదువుకుంటాను. మాకు ఏదైనా బుక్స్ కావాలంటే మేడం ప్రొవైడ్ చేస్తారు. చైర్మన్ మేడం కానీ, ఇన్ఛార్జ్ మేడం కానీ అన్నీ తీసుకొస్తారు. మాకు మొన్న డిఎస్సి మిస్ అయింది సార్. దానివల్ల ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ సాధించాలని బాగా కష్టపడి చదువుతున్నాను. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినవి ఎవరికి ఏది కావాలన్నా గ్రూప్స్కి కానీ, మనకి రైల్వే కానీ, డిఎస్సికి కానీ, ప్రాక్టీస్ పేపర్స్ కానీ ఏది కావాలన్నా కానీ అడుగుతారు. మనకి ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు సార్. మొన్న రీసెంట్గా వైఫై కూడా పెట్టించారు. మేడం చాలా బాగా చూసుకుంటారు. అంటే సార్ ఎగ్జామ్స్ రాయడానికి ఇక్కడ మనకి వైఫై చాలా తక్కువగా అందుతుందన్నమాట. అంటే ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా క్లాసెస్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే వింటున్నాం క్లాసెస్. కాబట్టి ఆన్లైన్లో క్లాసెస్ వినాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాల్స్ మాట్లాడాలన్నా ఏదైనా కానీ దానివల్ల బాగా యూజ్ అయింది సార్. అంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఒక 2 months 3 months అయింది సార్. రీసెంట్గానే మేడం వచ్చారు, చైర్మన్ మేడమే ఓపెన్ చేశారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా భర్తీ చేయనున్న పోస్టులకు ఆగస్టు నుండి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అక్టోబర్ వరకు 10,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి నవంబర్ నుండి వ్రాత పరీక్ష నిర్వహించనుంది. వచ్చే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు సాధించిన 10,000 మందికి ఒకేసారి నియామక పత్రాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం నేను గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రకాశం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహాకూటమి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి భర్తీ చేశారు 16,000 పోస్టులు. అంతేకాకుండా రీసెంట్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్లో భాగంగా కొన్ని పోస్టులు అక్టోబర్ నెలలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి బుక్స్ కూడా మన గ్రంథాలయ చైర్మన్ గారు సుచిత్ర వీరయ్య చౌదరి గారు కొన్ని బుక్స్ తెప్పించారు. అవన్నీ మేము ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా సక్రమంగా అన్నీ బాగా అవైలబుల్గా ఉన్నాయి. అందరూ బాగా చదువుకుంటున్నారు. ఎట్లాగైనా సరే ఈసారి ఈ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం సంపాదించుకోవాలని మా కోరిక. జాబ్ క్యాలెండర్ రావటం నిరుద్యోగం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఏజ్ రిలాక్స్ చేయమని కూడా కోరుతూ ఉన్నారు. మన పక్కన తెలంగాణ రాష్ట్రంలోనే 46 దాకా ఇచ్చారు, మనకేం 42 అంటున్నారు. అది కూడా పెంచమని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు యూపీఎస్సీని. గ్రూప్ 2 కానీ సంబంధించిన జనరల్ స్టడీస్ బుక్స్ అన్నీ కూడా మన చైర్మన్ గారు తెప్పించి పెట్టారు, ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగించుకున్నారు. మ్యాగజైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి వివేక్ మ్యాగజైన్ కానీ, షైన్ ఇండియా మ్యాగజైన్ కానీ, విజేత కాంపిటీషన్ కానీ, ఇంకా కొన్ని రకాల మ్యాగజైన్స్ వస్తూ ఉన్నాయి. మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి న్యూస్ పేపర్లు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. అవన్నీ నిరుద్యోగులు ఉపయోగించుకొని చదువుకుంటున్నారు బాగా. వైఫై అరేంజ్మెంట్ చేశారు కానీ ఇటీవల రీఛార్జ్ చేయించలేదు, దానికి ఆపేసారు, ఎందువల్ల తెలియదు. అది కూడా రీఛార్జ్ చేస్తే నిరుద్యోగులు ఉపయోగించుకుంటారు. జాబ్ క్యాలెండర్ విడుదల కావడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఒంగోలులో జిల్లా కేంద్ర గ్రంథాలయ రెఫరెన్స్ విభాగాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుంటుంది. ఎక్కువ మంది లంచ్ బాక్సులు తెచ్చుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాధన చేస్తున్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు సుచిత్ర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి వసతులు కల్పిస్తున్నారు. వారు కోరుకున్న విధంగా పోటీ పరీక్షల పుస్తకాలను తెప్పించారు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా తరగతులు వినేందుకు వీలుగా వైఫై సౌకర్యం కూడా కల్పించారు. చల్లటి వాతావరణంలో ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. వచ్చే ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మరి కొత్త 16,000 గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంక రాబోయే కాలంలో కూడా ఈ జాబ్ క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థికి మరి ఈ గవర్నమెంట్ పోస్టులకి చదువుకొని ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకు అవసరమైన బుక్స్ కానీ వైఫై కానీ మరి ఈ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు లైబ్రరీలో మేము ఎప్పటికప్పటికి వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళు అడిగిన బుక్స్ కూడా మేము తెప్పించడం జరుగుతుంది. దాదాపు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 500కు పైగా పుస్తకాలు మరి లైబ్రరీకి దాతల ద్వారా అందించడం కూడా జరిగిందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి అన్ని లైబ్రరీస్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను.